హోలా! వెల్కమ్ బ్యాక్ టు హార్ట్బుల్ మూమెంట్స్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ మంచిగా ఉన్నారా? యాక్చువల్లీ ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఈ ప్లేస్ పుష్కర్ వనం అనమాట. మనకి రాజమండ్రిలో దివాన్ చెరువు దగ్గర ఉంటుంది. మేము మా పాపకి ఇక్కడ షూట్ చేద్దామని చెప్పి వచ్చాము. బట్ అక్కడ కెమెరా రెంట్ వచ్చేసి 1500 అని చెప్పారు. సో 1500 చాలా ఎక్కువ ప్రైస్ అండి. అందుకే మేము ఇంకా లోపలికి వెళ్ళలేదు. ఎందుకంటే 5కే క్లోజ్. మేము వచ్చింది 4:30కి. సో 1 అవర్కి 1500 రెంట్ ప్లస్ మళ్ళీ పర్సన్కి వచ్చి 50 రూపీస్. సో వేస్ట్ అనిపించి మేము ఆ బయటే రోడ్డు పైన ఉంటాయి కదా డివైడర్స్. సో అక్కడ కొన్ని మొక్కలు ఉంటే ఆ మొక్కల దగ్గర రాధారాణి గెటప్కి షూట్ చేసేసాం అనమాట. సో ఇక్కడ మేము వేరే ప్లేస్కి వచ్చేసాము. రాజమండ్రిలోని ఆర్ట్స్ కాలేజ్ దగ్గర సెంట్రల్ జైలు ఉంటుంది. దాని ఎదురుగా కొంచెం ప్లేస్ ఉంటుంది. అక్కడ కూడా మనం షూట్లు చేసుకోవచ్చు. అంతా ఓవరాల్గా బాగుంటుంది. సో అసలు మా ఆద్య ముందు సహకరించలేదు సరిగ్గా. రాధాకృష్ణ షూట్కి అయితే అస్సలు సహకరించలేదు. దీని ముందు షూట్స్కి బాగా సహకరించేది. ఈ తల మీద ఏం పెట్టినా వెంటనే పీకేసుకునేది. ఎంతలా అంటే మమ్మల్ని శుభ్రంగా పరిగెత్తించేసింది అనుకో. చూసారు కదా కెమెరామాన్ పరిగెత్తడం, ఆయన వెనకాల నేను పరిగెత్తడం, అక్కడున్న ప్రతి ఒక్కరూ మమ్మల్ని చూసి నవ్వడం, మా దగ్గరికి చూసి వచ్చేయడం. ఆ తల మీద కృష్ణుడి పాగ మాత్రం అస్సలు ఉంచుకునేదే కాదు. మాకు అర్థమయ్యేది కాదు. అది ఇంక మొత్తం అక్కడ ఒక 1 కిలోమీటరే ఉంటుంది అక్కడున్న ఆ పార్క్, ఆ ప్లేస్ కూర్చునేది. బట్ ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మేము పరిగెడుతూనే ఉన్నాం వెనకాల. ఎంతలా పరిగెత్తిని కానీ అది మాత్రం ఆగేది కాదు. సర్లే డైవర్షన్కి అని చెప్పి చేతిలో ఒక యాపిల్ అయితే పెట్టాము. ఫ్లూట్ మాత్రం ఫుల్ ఇసిరేసేది. అసలు ఫ్లూట్ అనేది పెట్టుకునేది కాదు. ఆ యాపిల్ ఒకటి పట్టుకునేది. పాపం మా అన్నయ్య కెమెరామన్ వివేక్ అన్నయ్య తనైతే అటు ఇటు పరిగెడుతూనే ఉన్నాడు. పాపం తనకు నడుము కూడా పట్టేసింది. ఎందుకంటే అది ఒక్కదానికి సపోర్ట్ ఇచ్చేది కాదు. దాని ఉద్దేశం ఏంటంటే, మీరు తీసుకుంటే తీసుకోండి, నేను మాత్రమే సహకరించను. మీకు ఒకవేళ నా నుంచి ఫోటోలు కావాలా, నేను పరిగెడతా ఉంటాను, మీరు ఫ్లోలో క్లిక్ చేసుకోండి అన్న వేలో పరిగెత్తేది తెలుసా. అది అసలు దాని వెనకాల పరిగెత్తడం, నా తల మీద పాగ పెట్టడం, ఇదే మాకు పెద్ద టాస్క్ అయిపోయింది. నిజంగా లిటరల్లీ మాకు ఎంత బ్యాక్ పెయిన్ వచ్చింది అంటే, ఏంట్రా బాబు ఎప్పుడు ఇది ఇలా చేయలేదు కదా, ఏంటి ఇలా చేస్తుంది అని. మళ్ళీ ఈరోజు షూట్ కాకుండా ఇప్పుడు నెక్స్ట్ టైం పెట్టుకుందాము అంటే కృష్ణాష్టమి దగ్గరకు వచ్చేసాయి. కృష్ణాష్టమికి షూట్ ముందు చేసుకోకపోతే వరలక్ష్మి వ్రతం ఇంకా చాలా ఉన్నాయి. దాంతో మనం నెక్స్ట్ పెట్టుకుందాం అంటే అవ్వదు. దట్టు మా వివేకానికి ముందు ఈ వీక్ అంతా ఖాళీ లేదు. సో ఖాళీ ఉన్నప్పుడు చెల్లి వచ్చేసే, కోడలకు ఇప్పుడే షూట్ చేసేద్దామన్నారని చెప్పి మేము వచ్చేసామన్నమాట. చూసారు కదా మా ఆయన పాపం ఎన్ని తిప్పలు పడుతున్నారు. అక్కడ వచ్చిన పిల్లలు, ఆ పెద్దవాళ్ళు చాలామంది చూసేవారు. ఇదంతా కాదు అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ. అదేంటంటే చుట్టూ వాల్ కట్టేసి ఆ మధ్యలో ఇలా ఒక మొక్కలు, ఫ్లవర్స్ ఉన్న ఒక ప్లేస్ ఉంటుంది. అందులో తీసుకెళ్ళి కూర్చోబెట్టేస్తే సర్లే అక్కడ కొంచెం కదలదు కాబట్టి అందులో అని చెప్పి మేము అందులో పెట్టేసాము. బట్ ఎందులో పెట్టని, ఎక్కడ కూర్చోబెట్టని, తల మీద బాగా మాత్రం ఉంచుకునేది కాదు. అసలు నేను అది ఎంత కష్టపడి తయారు చేశానో తెలుసా. నైట్ రేపు పొద్దున్న షూట్ అనగా నైట్ అంతా కూర్చొని, పాపం మా హస్బెండ్కి బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అన్నా సరే నేను అలా కూర్చొని మాము రా చేద్దాము, రేపు పాపకు షూట్ కదా అది ఇది అని చెప్పి ఇద్దరం కూర్చొని చేసామన్నమాట. కానీ అది అస్సలు ఉంచుకోలేదు. ఆ తలపాగా ఎలా చేశానో తయారనేది మీరు ఒకసారి నా వీడియోలోకి వెళ్ళి చూడొచ్చు. అది ఎంత బాగా వచ్చిందనేది. అంటే నేను పెట్టిన డ్రెస్ ఆర్డర్కి ఆల్రెడీ ఇచ్చారు. కానీ ఏంటంటే అది పెద్ద రాజు అయ్యాక పెట్టుకునే కిరీటం అని చెప్పి నేను చిన్నప్పుడు ఏదైతే తలపాగా పెట్టుకుంటాడో శ్రీకృష్ణుడు, అది పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ చూసారు కదా పాపం ఆ కిరీటం ఉంచడానికి మా ఆయనకి ఇంకా విసుగు వచ్చేసి తన పెట్టుకొని ఆడించి చేతులు 2 పట్టుకొని చాలా ట్రై చేసాము. బట్ అవ్వలేదు. బట్ ఇంకా సర్లే నుంచుని షూట్ ఎంతసేపు చేస్తాం, ఇంకా అంతా అయిపోయింది కదా అని చెప్పి మా పాపకి పెరుగు అంటే చాలా ఇష్టం. సో వెన్న ప్లేస్లో మేము ఏం చేసాము, కుండలో పెరుగు వేసాం. ఒక 30 రూపీస్ పెరుగు ప్యాకెట్ తీసుకొని ఆ పెరుగు అందులో వేసామన్నమాట. సో అప్పుడైనా సరే డైవర్ట్ అవుతుంది కదా అని చెప్పి ఆ కుండలో పెరిగేసి కూర్చుంటే తినడం బాగా తింటుంది. నిజంగా చెప్పాలంటే షార్ట్ ఎలా వచ్చిందంటే, శ్రీకృష్ణుడు వెన్న తినే షార్ట్ ఏదైతే ఉంటుందో అది ఎక్సలెంట్ వచ్చింది మా పాపకి. కానీ అదంత బిజీగా పెరుగు తింటుందా, అంత బిజీగా పెరుగు తినేటప్పుడు కూడా ఆ కిరీటం పెడితే దానికి ఎలా తెలిసిపోతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎంత బిజీగా ఉండి అదంత బిజీగా తినేదానికి చూడండి, వెంటనే పీకి పక్కన పడేస్తుంది. దానికి ఎలా తెలుస్తుంది అంటారు, నాకైతే అర్థమయ్యేది కాదు. పాపం మా ఆయనకి అర్థం కాక ఇంకా చాలా చాలా ఓపికగా అలా కూర్చొని ఎదురుగుంట మేము కొన్ని బొమ్మలు కూడా పెట్టాము. ఆ బొమ్మ ఫోన్లో కోకోమిలను. అసలు మేము ఫోన్ సాధారణంగా ఇవ్వం కాదు, అసలు ఇవ్వం మా పాపకి. ఫోన్ అన్నది అసలు అస్సలు ఇవ్వము.
బట్ ఆ రోజు ఇంక సర్లే షూట్ కోసం కదా అని ఎదురుగుంట ఫోన్ పెట్టాం. ఫోన్ కూడా చూసేది కాదు. ఇంకా చూడు అది ఫుల్ పెరుగులో పడిపోయి ఆ పెరుగు పోనీ తింటుంది కదా! అంత బిజీగా ఉంది కదా! ఇంగో ఇక్కడ ఈ మినిట్ మాత్రం ఉంచుకుంది. ఆ ఒక్క షాట్ చూసారా ఎంత బాగా వచ్చిందో నోట్లో పెట్టుకుంది. అది శ్రీకృష్ణుడు వెన్న తినేటప్పుడు వచ్చే షాట్. ఈ ఒక్క మినిట్ మేము ఓవరాల్ కష్టపడ్డా మొత్తం కష్టానికి ఫలితం ఏదన్నా ఉందంటే ఈ ఒక్క షాట్ అనమాట. ఈ ఒక్క షాట్ చాలు మాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేసింది. ఇంకా చూస్తది కెమెరా వైపు చూస్తది అనుకున్నాం గానీ చూడలేదు. ఇంకా ఫైనల్లీ దానికి తల మీద ఒక పాగా ఉన్నది తీసేద్దామన్న విషయం దానికి అర్థమైపోయినట్టుంది ఇంకా. ఇప్పుడు ఇంక తల పాగా తీసి పక్కనాడేస్తది. ఇంక మేమైతే చాలా కష్టపడ్డాం. ఇంక ఉంచుకుంటదని. సర్లే ఇక్కడ ఒక 1 మినిట్ దాకా మనకి సహకరించింది కదా అని చెప్పి ఇంక నేను యాక్చువల్లీ మీరు నేను తయారు చేసిన తలపాగా చూడండి. అందులో ఇంకా లాకెట్టు, నెమలిపించం ఇవన్నీ ఉంటాయి. ఇక్కడికే చాలా సార్లు విసరగొట్టింది మా పాప. ఇంకా అంత దాకా ఏముంటాయి ఊడిపోయినాయి అనమాట. ఊడిపోవడంతో ఓన్లీ ఇక్కడి వరకే ఉన్నది. సో, అక్కడితోనే మేమింకా అడ్జస్ట్ అయ్యి అక్కడితో తీసాం. చూసారా నాకు అంత కష్టపడి చేసిన తలపాగా చుట్టూ పెరుగు రాసేసింది. అంత బిజీగా ఉండి కూడా. ఇంక సర్లే అని చెప్పి నేనింక దానికి తలపాగా పెట్టలేదు మేమింకా. పెట్టినా సరే ఉంచుకునేది కాదని చెప్పి వదిలేసాం. ఇంకా పెరుగు మాత్రం బట్టల నిండా చేసేసుకొని, గజిబిజి చేసేసుకొని మీరింక లాస్ట్‌లో చూడాలి మొహం నిండా చేసేసుకొని ఫుల్ వంపేసింది. ఇంక సర్లే ఇంక షూట్‌కి అది కూడా ఒక మంచి షాటే కదా అని చెప్పి మేము కూడా వదిలేసామనమాట. సో, సరే ఎంతసేపు ఆడుకుంటదో ఆడుకొని అని ఇంక మేము కూడా కామ్‌గా ఉన్నాము. పెరుగు తింటది కదా! పెరుగు కూడా మంచే కదా హెల్త్‌కి అని చెప్పేసి ఇంకెంతసేపు ఆడుకుంటూ కానీ మేము ఈ షూట్‌లో అది మమ్మల్ని పరిగెత్తించినట్టు, అసలు మేము కష్టపడ్డట్టు వేరే దేనికి మేము కష్టపడలేదు. అందరూ ఫుల్ నవ్వేసుకున్నారు. ఇంకా డైవర్ట్ అవుతదని చెప్పి మేము ఫుల్ బెలూన్స్ కూడా వేశారు. మా హస్బెండ్ అండ్ ఇది పక్కనే అమ్ముతారనమాట. ఈ పార్క్ ఏదైతే ఉందో అక్కడ ఎదురుగా అమ్ముతారు. అక్కడి నుంచి ఒక 2 తీసుకొచ్చి డైవర్ట్ అవుతదనుకున్నాము. బట్ ఇది డైవర్ట్ అయ్యేటప్పుడు కూడా మేము తలపాగా పెడితే ఏం ఉంచుకోలేదు. ఓ పక్క నుంచి మా హస్బెండ్ వేస్తా ఉంటారు చూడండి. ఓ పక్క నుంచి ఇయన్నీ పెట్టడానికి ట్రై చేస్తారు. బట్ ఇది వెంటనే అలర్ట్ అయిపోతది. అదిగో ఇక పాపం అన్నీ పెట్టను కూడా పెట్టలేదు. అలా వచ్చి అలర్ట్ అయిపోతది. అలా జరిగిందండి. ఇది చివరిగా వచ్చిన అవుట్పుట్ అండి. మీకు అవుట్పుట్ అండ్ మొత్తం వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి ప్లీజ్.